శాంతియుతంగా జరగాల్సిన సమయంలో భువనగిరిలో పోలీసులు శోభాయాత్రలో పాల్గొన్న భక్తుల మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయిలో చెలరేంది. ఊరేగింపుగా పాటలు పాడుకుంటూ వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకున్నారంటూ భక్తులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 4 గంటల పాటు రోడ్డుపైనే బైఠాయించి ఉత్సవ సమితి సభ్యులు నిరసన తెలిపారు. కంప్లైంట్ కొట్టాల్సిన అవసరం ఉంది. వీళ్ళేమో దొంగతనం చేసినా యాదాద్రి భువనగిరి జిల్లాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వినాయక నిమజ్జనం శాంతియుతంగా జరగాల్సిన సమయంలో భువనగిరిలో పోలీసులు శోభాయాత్రలో పాల్గొన్న భక్తుల మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయిలో చెలరింది. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి. ఈరోజు భువనగిరిలో ఎంతో భక్తి శ్రద్ధతోని యువకులంతా కూడా 9 నవరాత్రులు గణనాథుని పూజించుకొని భువనగిరిలో ఎంతో ఆధ్యాత్మికంగా పెద్ద చరిత్ర ఉంది. ఎందుకంటే గతం నుంచి కూడా యావత్ తెలంగాణ మొత్తంలో కూడా భజన చేయాలంటే భువనగిరి అని చెప్పేసి ఇవాళ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా తెలుసు. కానీ ఇవాళ పోలీసులు రెండు బాక్సులు పెట్టుకొని 2 పొంగిలు పెట్టుకొని ఇవాళ భజన పాటలు పాడుకుంటా మేము నిమజ్జన శోభయాత్ర గుంపుగా మేమందరం కూర్చుంటే ఇవాళ మండపాల వద్ద భజన చేయకుండా విపరీతంగా పోలీస్ శాఖ వారు విపరీతంగా లాఠీచార్జ్ చేయడం జరిగింది. ఇలా ఎప్పుడైనా కూడా సంవత్సరం దగ్గర ఎవరైనా కూడా ప్రతి వినాయకుడు స్వతంత్రంగా అటు దేశం కోసం, దేశభక్తి కోసం, లేకుంటే మనం ఆధ్యాత్మికంగా ప్రత్యేకంగా కొన్ని పాటలు రాసి ఒక దేశానికి సందేశాన్ని ఇచ్చే చరిత్ర ఈ భువనగిరికి ఉంది. ఈ భువనగిరిలో ప్రత్యేకంగా సంవత్సరం నాడు సంవత్సరం మీద 9 నవరాత్రులు పూర్తి చేసుకున్నాక నిమజ్జన శోభయాత్ర రోజు ఖచ్చితంగా పాడతారు. ఇలా అధికారులకు తెలియక, అధికారులకు అనుభవం లేక విచిత్రంగా అడ్డగోలుగా యువకులను లాఠీ చార్జ్ చేసి విచిత్రంగా కొట్టడం. ఇవాళ హిందువుల పండుగల కనుకనే ఆంక్షలు ఉంటాయి. ఇలా అదే ముస్లింల పనుల కంటే ఆంక్షలు ఉంటాయి. ఇవాళ నువ్వు 5 సార్లు ప్రతిరోజు 5 సార్లు నువ్వు కూడా బైక్ పెట్టినా కూడా ఎంత సౌండ్ పొల్యూషన్ ఉన్నా కూడా ఎవరు కూడా పట్టించుకోరు. కానీ 365 రోజుల తర్వాత వచ్చే ఈ యొక్క వినాయక చవితిలా ఈ నవరాత్రులు పూర్తి చేసుకొని నిమజ్జన శోభయాత్రలా మేము దేవుని పాటలు పాడతామంటే మాత్రం పోలీస్ శాఖ వారు దానికి నిబంధనలు పెట్టి సౌండ్స్ వద్దని ప్రత్యేకంగా మేమందరం కూడా ప్రశాంతమైన వాతావరణంలో మేము నిర్వహించుకుంటుంటే ప్రత్యేకంగా పోలీస్ శాఖ వారు ఈరోజు భువనగిరిలో నిమజ్జన